ఇప్పుడు మనం చూస్తున్నాం డీజీ ప్రాపర్టీస్ అండి. డీజీ ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందు తీసుకొచ్చింది డబుల్ బెడ్రూమ్ అండి. G+1 2 స్టేర్ల బిల్డింగ్. ఇది 110 గజాలండి. తూర్పు ఫేసింగ్ 110 గజాల్లో మనకి దీని లొకేషన్ వచ్చేసరికి యలమల కుదురు శివాలయం గుడి దగ్గర అయితే నియర్ బై యలమల కుదురుకి దగ్గర ఉండిద్దండి. వాకబుల్ డిస్టెన్స్, బస్ రూట్ అండి. చూడండి అటైతే మనకి రోడ్డు ఏదైతే కనిపించింది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. మనకి ఎంట్రన్స్ ఎలివేషన్ అయితే ఇలా నీట్ గా అయితే ఉండిద్ది. ఇది మొత్తం ఎంట్రన్స్ ఏరియా అండి. చక్క మార్బుల్ అయితే తీసుకొచ్చారు. ఇది మొత్తం ఎంట్రన్స్ ఏరియా. మనకి మెట్ల దగ్గర అయితే చక్కగా ఇన్వర్టర్ పెట్టుకోవడానికి ఉండేలాగా ఇచ్చారు. చూడండి ఒక స్టోర్ రూమ్ లాగా ఇన్వర్టర్ పెట్టుకునే విధంగా నీట్ గా ఇచ్చారు. మెట్లకు కూడా చక్కగా మార్బుల్ ఇవ్వడం జరిగింది. స్టీల్ రైలింగ్ కూడా తీసుకొచ్చేస్తారు. ఎంట్రన్స్ వచ్చేసరికి టేక్ వుడ్ డోర్ అండి. టేక్ వుడ్ డోరు, టేక్ వుడ్ గుమ్మంతో అయితే చాలా చక్కగా తీసుకొస్తారు. ఇది రిమైన్ 40% వర్క్ లో అయితే మీకు A to Z డోర్లు అనేది దిగిచ్చేస్తారు. 60% వర్క్ అయితే జరిగింది. ఎంట్రన్స్ వచ్చేసరికి అయితే ఇది మొత్తం హాల్ ఏరియా అండి. చూడండి ఇది మొత్తం హాల్ ఏరియా. చక్కగా ఎటు చూసినా గ్రానైట్ గుమ్మాలు, గ్రానైట్ కిటికీలతో అయితే నీట్ గా తీసుకొచ్చారు. చూడండి ఇవన్నీ గ్రానైట్. ఎక్కువ పాయింట్ అండి. హాల్లో టీవీ పాయింట్ కూడా చాలా చక్కగా నీట్ గా అయితే ఉంది. అలాగే మనకి ఇటు వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చక్కగా గ్రానైట్ తీసుకొచ్చారు గుమ్మాన్ని. ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా అయితే ఉంది. మనకి కింగ్ సైజ్ బెడ్ కూడా సరిపోయే విధంగా, పెద్ద బీరువా సరిపోయే విధంగా, ఎక్కువ సౌకర్యాలు పడే విధంగా ఉందండి. ఇటు వచ్చేసరికి వెంటిలేషన్ కూడా చాలా బాగుండిద్దండి. చుట్టుపక్కల ఎటు చూస్తున్న వాతావరణం ఓపెన్ ఫ్లాట్లు అండి. చాలా చక్కగా గాలి వెలుతురు అనేది వస్తుంది. మీకు ఇటు చూసుకుంటే మనకి ఆ శివాలయం గుడి కూడా చాలా చక్కగా కనబడిద్దండి. మనకి సెంటర్ కి చాలా దగ్గర. ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఎంత పెద్దగా ఉందో. చక్కగా టైల్స్ తో మనకి చాలా స్పేసియస్ గా ఈ బాత్రూమ్ తీసుకోవడం జరిగింది. చూడండి ఎంత విశాలంగా అయితే ఉందో వచ్చారు. రిమైన్ 40% లో మనకి డోర్లు A to Z డోర్లు అనేవి వచ్చేస్తే. చూడండి మొత్తం చాలా స్పేసియస్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంది. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ హాల్ అండి. చూడండి డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దదిగా ఉంది. నలుగురు కాదు 5 కూర్చొని చక్కగా భోజనం చేసే విధంగా అయితే మనకి విశాలంగా ఉంది. అలాగే ఇక్కడ హ్యాండ్ వాష్ పాయింట్ కూడా నీట్ గా తీసుకొచ్చేస్తారు. రిమైన్ 40% వరకు లో. ఇది ఓపెన్ కిచెన్ అండి. మోడర్న్ గా అయితే లేడీస్ కి నచ్చే విధంగా, ఎక్కువ సౌకర్యాలు పడే విధంగా గ్రానైట్ తో, సింక్ తో చాలా చక్కగా కూడా దీనికి ఇంకో కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సందులో కామన్ బాత్రూమ్ ఉందండి. ఈ మొత్తం సందు కూడా చాలా విశాలంగా, సందు కూడా చాలా విశాలంగా ఉంది. ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి. G+1 కాబట్టి మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసినట్టే ఫస్ట్ ఫ్లోర్ కూడా నీట్ గా బాల్కనీ ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. చక్కగా బాల్కనీ కూడా పెద్దగా ఇచ్చారు. సేమ్ కింద ఎలా అయితే ఉందో పైన కూడా నీట్ గా అలా బెడ్రూమ్ కానీ A to Z తీసుకొచ్చారు. కొంచెం బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది స్పెషల్ టైల్స్ తో, షుగర్ కోటింగ్ టైల్స్ నీట్ గా మనకి మోడర్న్ గా తీసుకురావడం జరిగింది. అలాగే టేక్ వుడ్ డోర్, టేక్ వుడ్ గుమ్మంతో తీసుకొచ్చేసారు. ఇప్పుడు చూసాం కదండి, ఈ ప్రాపర్టీ అయితే మనకి 110 గజాలు వస్తుంది. టోటల్ గా తూర్పు ఫేసింగ్ అండి. దీని బడ్జెట్ వచ్చేసరికి మనకి 75 లక్షలు అయితే చెప్తున్నారు. స్ట్రైట్లీ నెగోషియబుల్ అండి. దీని లొకేషన్ వచ్చేసరికి మనకి నియర్ బై శివాలయం టెంపుల్ సెంటర్ లో అయితే ఉండిద్ది. యలమల కుదురు శివాలయం టెంపుల్ అండి. చూడండి నా బ్యాక్గ్రౌండ్ లో అయితే శివాలయం టెంపుల్ మీకు కనిపిస్తానే ఉండిద్ది. ఇది నియర్ బై సెంటర్ కూడా చాలా దగ్గర అండి.
మనకి బస్ సౌకర్యాలు ఏదైనా A to Z మనకి దొరకాల్సిందే. షాప్ సౌకర్యాలు కూడా చాలా దగ్గరగా ఉండిద్ది. మనకి అన్ని వసతులు కలిగి ఉంటాయండి ఇంటికైతే. దీని బడ్జెట్ వచ్చేసరికి మనకి 75 లక్షలు చెప్తున్నారు. బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అవైలబుల్ గా ఉంది. ఈ ప్రాపర్టీ యొక్క మరిన్ని డీటెయిల్స్ కై మా డిజి ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్, నమస్తే.